అందరికీ నమస్కారం. శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి మెంతా తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవంగా ఈ మెంతా తుఫాన్ వల్ల పంట నష్టం అయితేమి, ఆస్తి నష్టం అయితేమి అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్రంలో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి అధిక నిధులు కేటాయించి ఆదుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, అలాగే వివిధ పార్టీల నాయకులకు, పాలక ప్రతిపక్ష నాయకులకు కూడా కేంద్రం దృష్టికి తీసుకుపోయి ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కృషి చేయాలని చెప్పి బ్రహ్మానందచారి కోరడం జరిగింది. వాస్తవంగా రైతుల పరిస్థితి అయితే అగౌమ్య గోచరంగా ఉన్నదని, అలాగే వ్యాపారస్తులైతేమి అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర నిరాశలకు, ఆస్తి నష్టాలకు కోలుకొని ఆస్తి నష్టాలు కోల్పోయి తీవ్ర బాధల్లో ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే వారికి ప్రత్యేక మార్గంగా ఆదుకొని ప్రజలను రక్షించాలని చెప్పి బ్రహ్మానందచారి కోరడం జరిగింది. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు, రాష్ట్ర నాయకులు కూడా కృషి చేయాలని చెప్పి బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మెంతా తుఫాన్ వల్ల పంట నష్టాలైతేమి, ఆస్తి నష్టాలైతేమి కోల్పోయి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకొని వారికి ఆదుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేయడం జరిగినది.